మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మీ అంటే ఇష్యూ జరిగిన తర్వాత తనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదా మీరు? చేయలేదండి, ఎందుకంటే నాకు మాట్లాడాలనిపించలేదు తనతో. అందుకనే నేను తను కాల్స్ తను మాట్లాడే ప్రయత్నం చేస్తారా మీతో? తను నార్మల్గా మాట్లాడుతుంది సార్. అంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, తనకి పోలీస్ నుంచి కాల్స్ వెళ్ళినాయి, అన్నీ తెలుసు తనకి. ఇవన్నీ తెలిసి కూడా తను నార్మల్గా చాలా క్యాజువల్గా కాఫీ తాగుతాను, కాఫీ పొడి తీసుకురా, మిల్క్ తీసుకురా, ఇంకా డిన్నర్కి వస్తున్నావా, ఎలా వస్తున్నావు, ఐ మీన్ టిఫిన్ చేయాలా, డిన్నర్ చేయాలా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు, ఇలా క్యాజువల్గా అడుగుతుంది, క్యాజువల్గా కాల్స్ చేస్తుంది. సో నాకు ఐ వాజ్ స్టండ్. అంటే ఇంత జరిగాక అలా నార్మల్గా ఎలా మాట్లాడతారు అని అనిపించింది. సో ఎనీవేస్ ఐ నో హర్ మ్యానిపులేటివ్ కైండ్ ఆఫ్ నేచర్, కాబట్టి నేను ఇంకా బెటర్ నాట్ టు టాక్ టు హర్ అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే మీ ఎర్నింగ్స్కి సంబంధించి, అంటే భార్యాభర్తలకు సంబంధించి ఎవరైనా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీ ఎర్నింగ్స్ ఎలా ఉండేవి? ఆ విషయంలో కూడా మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉండేదా, లేకపోతే అక్కడ కూడా ఇష్యూస్ కంటిన్యూ అయ్యేవా? అక్కడి నుంచి ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయా? అవి కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్. ఏం జరిగింది వాటి విషయంలో? అంటే నేనేంటంటే ఎర్నింగ్స్లో స్టార్టింగ్లో తనతో ట్రాన్స్పరెంట్గా చెప్పేవాడిని, కానీ తన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో నా దగ్గర ఇంకా మనీ ఉంది కదా, ఉంటే ఎందుకు ఖర్చు పెట్టకూడదు అనే సేవింగ్స్ అనేది మాట అనేది తనకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా లావిష్గా ఖర్చు పెట్టడం, ఇవి ఇవి ఈ థింకింగ్స్ అన్నీ నేను పడలేక ఐ స్టార్టెడ్ హైడింగ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ హర్. సో అది కూడా తనకి బాగా హీట్ ఎక్కిపోయింది. ఇంకేంటంటే ఇంకా నా దగ్గర నుంచి ఎందుకు ట్రాన్సాక్షన్స్ దాస్తున్నారని చెప్పేసి ఇంకా ఫోర్సిబుల్గా నా దగ్గర నుంచి మొబైల్ తీసుకుని చూడడం, అవి ఇవన్నీ జరిగినాయి. మీ మొబైల్ ఫోన్ అంటే మీరు గత ఇంటర్వ్యూలో, అంటే మార్నింగ్ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పినప్పుడు ఫోన్స్ కూడా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు మాత్రమే మీ దగ్గర ఉండేవి, ఆ తర్వాత తన దగ్గర ఉండేవని చెప్పి మీరు అన్నారు. అసలు ఏం జరిగింది ఆ కాంటాక్ట్స్లో ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే కాలేజ్లో ఉన్నంతసేపు ఓకే, నా దగ్గరే ఉంటాయి ఫోన్స్. బట్ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాక తను నా ఫోన్ అడుగుతుంది. నేను ఇదివరకు అయితే ఫోన్ పాస్వర్డ్ కూడా తనకు తెలుసు, బట్ రీసెంట్గా నేను ఫోన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాను తనకు తెలియకుండా. బట్ చేంజ్ చేసుకున్నాక అట్లీస్ట్ తను వదిలేస్తుంది అనుకున్నాను. బట్ ఏంటంటే నా దగ్గరికి వచ్చి నుంచుని అన్లాక్ చేయి అని ఆర్డర్ వస్తుంది. చేయకపోతే ఇంకా అక్కడే నుంచుని ఇంకా అదే పర్సిస్టెంట్గా ఇంక చేసే వరకు ఆ డామినేషన్ ఎలా ఉంటుందంటే ఇంకా వీ క్యాంట్ ఎక్స్ప్రెస్. సో ఇంకా అందుకని నేను అన్లాక్ చేసి ఇస్తాను తనకి. ఇచ్చాక ఇంకా తను మొత్తం ఫోన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఏంటంటే కాంటాక్ట్స్ అన్నీ చూస్తుంది, ఇంకా మెసేజెస్ చూస్తుంది, కాల్స్ చూస్తుంది, ట్రాన్సాక్షన్స్ అవి ఇవి చూసి ఎవరు వీళ్ళెవరు, ఎందుకు మెసేజ్ చేస్తున్నారు, ఈ పర్సన్ ఎవరు, ఈ కాంటాక్ట్ ఎవరు, ఈ టైప్లో క్రాస్ క్వశ్చనింగ్స్ చేస్తూ ఇంకా నన్ను. సో 1.5 yearకి అంటే దాదాపు 7 years ఆఫ్ టైంలో మీరు లాస్ట్ 1.5 yearగా ఇంత నరకాన్ని చూస్తున్నప్పుడు మీరు అన్నారు కంప్లైంట్ చేశాను చెప్పి. ఫస్ట్ టైం కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు పట్టించుకోలేదు అనేది మీ మాట. అయితే ఆ తర్వాత కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎటువంటి రియాక్షన్ వచ్చిందా? ఏం జరిగింది ఆ తర్వాత? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ దాడికి సంబంధించి కనుక ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ రియల్, అది జరిగితే ఒకసారి జరిగిన తర్వాత ఇంకో ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉండదు, మనిషితో ఉండాలనుకోరు. కానీ ఎందుకు మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నారు? ఓ పక్క కంప్లైంట్ ఇచ్చామంటారు, పక్క కంటిన్యూ అవ్వాలంటారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అంత ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎందుకు ఉండేవాళ్ళు మీరు? సార్ ఇక్కడ ఇష్యూ నేను ఒక్కడనే కాదు కదా సార్, నాకు మా ఇద్దరికి తోడు ఇంకొక చిన్న లైఫ్ ఉన్నది. సో వాడి కోసమైనా కంటిన్యూ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను అడ్జస్ట్ అయ్యాను, ఉన్నాను. మేబీ హోప్తో, ఇంకా ఒక రకమైన హోప్తో ట్రై చేస్తున్నాను తనని. షీ విల్ అండర్స్టాండ్ అన్న ఉద్దేశంతో అలా కంటిన్యూ అవుతున్నాను. బట్ తనలో ఏం చేంజ్ అయితే రాలేదు. అట్లీస్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే తను వర్కింగ్ ఉమెన్ కాదు అన్నప్పుడు ఈ ఇష్యూ స్టార్ట్ అని అన్నాను కదా. సో తనకి జాబ్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను మేబీ నౌ షీ విల్ అండర్స్టాండ్ వర్కింగ్ ప్రొఫెసర్స్ ప్రాబ్లమ్స్ అని అనుకుని తను అట్లీస్ట్ దీన్ని ఇదవుతుందేమో, అడ్జస్ట్ అవుతుందేమో అనుకున్నాను. బట్ ఏమైందంటే వర్కింగ్ స్టార్ట్ చేసాక కూడా తన వే ఆఫ్ లివింగ్లో ఎటువంటి చేంజ్ రాలేదు. సో అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఏంటంటే తనని కాలేజ్లో డ్రాప్ చేసి నేను కాలేజ్కి వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఏమవుతుంది, తన్ని దింపి నేను రావడం వల్ల నాకు లేట్ అయిపోయి నేను కాలేజ్లో ప్రతిసారి రెగ్యులర్గా అబ్సెంట్ పడడం, నేను మాటలు పడడం, ఇవన్నీ అవుతూ ఉండేవి. రైట్, ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడు. శివకుమార్ గారు, వీళ్ళ విషయం అంటే పతాక స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేది మీకు ఎప్పుడు తెలిసింది? మీరు తెలిసిన తర్వాత వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఆ మీటింగ్స్ తర్వాత కూడా? సర్ది చెప్పడానికి మాకు అందుబాటులో ఏమేమి ఉండేవాళ్ళం. మేమే అసలు ఆమె నుంచి రక్షించుకోవడానికి మా సొంత ఇల్లు వదులుకుని
నేను గుంటూరులో పనిచేశానండి ఎక్కువ కాలం. అంటే నా సర్వీస్ అంతా మీరు గుంటూరులో. ఒక మాట అన్నారు, తన నుంచి రక్షించుకోవడానికి కూడా ఏం జరిగింది? నా ఇంటికి ఇది పెడుతుంది కదండి, ఎసరు పెడుతున్నట్టుగా ఉంది కదండి ఇష్యూ. ఏంటంటే మనవడది, తాత సొమ్ము మనవడది, తాత ఆస్తి మనవడది, మనవడది అంటే నాది, కాబట్టి నాదే ఇల్లు, నేను ఆక్యుపై చేస్తాను, నేను వచ్చి ఆ ఇంట్లో ఉంటాను అని అంటా ఉంది. సో మేము ఉన్నప్పుడు ఉంటే నో ప్రాబ్లం, ఎందుకంటే కోడలుగా ఉండేది. కానీ మేము లేనప్పుడు కూడా దానిలోకి వచ్చేసి ఉంటాను అని అంటుంది కదా, అది మాకు నచ్చలేదు. కానీ ఏ విధంగా ఉంటాను అనుకుంటుంది, నేను మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టించేసి అదే నేను ఏదన్నా చేసుకొని అదే నన్ను చేశారు అన్నట్టుగా చూపించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పడేస్తాను, ఆ తర్వాత ఈ ఇల్లు నేను ఆక్యుపై చేసుకుంటాను అన్నట్టుగా. మీతో అన్నారా ఇలాగా ఎప్పుడైనా? నాతో డైరెక్ట్గా అనలేదండి, మా వాడితో. ఇటువంటి డిస్కషన్ జరిగిందా సార్? చాలా అయినాయి సార్ ఇలాంటి డిస్కషన్స్. ఇది ఒక్కటేనే కాదు, చాలా అయినాయి. బట్ మేబీ నేను ఈ ప్రెషర్ వల్ల నాకు ఎమోషనల్ బ్యాలెన్స్, స్టేట్ ఆఫ్ మైండ్ తప్పడం వల్ల మేబీ కొన్ని రికాల్ చేసుకోలేకపోతున్నాను. కానీ మేబీ సమ్టైమ్స్ ఇప్పుడు కూడా నేను మోస్ట్లీ స్టూడియోలోంచి బయటకు వెళ్ళాక అరే ఈ ఇష్యూ ఎందుకు రేస్ చేయలేదు అని అనుకునే పరిస్థితి అయితే ఉంటుంది. చాలా ఉన్నాయి సార్, తన సైడ్ నుంచి థ్రెట్స్ చాలా ఉన్నాయి, నేను భరించినవి, మా పేరెంట్స్ గురించి అబ్యూజివ్గా మాట్లాడడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ రికాల్ చేసుకోవాలంటే అట్ ఏ టైం నేను మెషిన్ కాదు కదా సార్. సో బట్ ఇవి జరిగినాయి కాబట్టే ఇంత గొడవలు పీక్స్కి వెళ్ళినాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.